యోహానేమో తినట్లేదు, త్రాగట్లేదు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని AK-47 గన్ను పెట్టి టకా 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 బేలు చేస్తున్నాడు. కాబట్టి ఇతను మంచోడు కాదు, దెయ్యం పట్టినోడు అంటున్నారు. యేసు ప్రభు ఏమో ఎవరిని ఏమనకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ఆ ప్రేమలోనే గద్దించి ఆ ప్రేమతోనే వారి పాపం నుంచి వైదొలిగి ప్రభువుని స్వీకరించేటట్లుగా యేసు ప్రభు పాపుల్లోకి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతో మంచిగా ఉంటే ఏమంటున్నారంటే ఇతడు తిండిపోతూ త్రాగుబోతూ. ఎట్లున్నా కష్టమే. ఈ రోజుల్లో కూడా విశ్వాసులు ఎలాగున్నారంటే ఉన్నట్టు వాక్యం చెప్తున్నాము, ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, మంచిగా ఏం గద్దించకుండా నొయ్యకుండా నొప్పించకుండా మంచిగా ఉంటున్నామో పాస్టర్ గారు ఈయన గద్దింపు లేదండి. వాక్యం చెప్తాడు కానీ ఏదో నవ్వుకుంటా జోకులు అయ్యి చెప్తాడు. హృదయం కదిలించబడదు. గద్దిస్తేనేమో గద్దించినావంటివి, గద్దించకుండా మెల్లగా చెప్తున్నావు, హృదయం కదిలించబడట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు. ఈ కాలంలోనే కాదండి, ఆ కాలంలో కూడా ఉన్నారు.